మాట్లాడి కుక్కల గురించి మాట్లాడారు. సో దానిపై మీ అభిప్రాయం చెప్పండి. నాకైతే ఒక ఫీలింగ్ అనిపించింది అన్న, సొసైటీలో కుక్కల వల్ల నలిగిపోతున్నారు మా చిన్న చిన్న పిల్లలు. గవర్నమెంట్ చర్యలు తీసుకుంటాం. నువ్వు అన్నట్టు చంపేయట్లేదు కానీ కుక్కలకు ఒక ఇంజక్షన్లు అనేవి వచ్చినాయి. అక్కడ బ్రిటిష్ దేశం నుంచి కుక్కలు కూడా బ్రిటిష్ దేశం నుంచి వచ్చినాయి. భారతదేశంలో పుట్టినాయి. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వదిలేసిన కుక్కల మీద వాటి మీద ప్రేమ అవుతామ్మా. భారతీయులకైతే ఎక్కువ ప్రేమ ఉండదమ్మా. మీకు ఉందంటే కనుక మరి ఇక మేము అనుకోవాలి. అది అంటే రేణు దేశాయ్ గారు మాట్లాడింది రైటా రాంగ్? మాట్లాడేది మాట ఏంటంటే కుక్కల మీద అభిమానంతో మాట్లాడలేదు. సొసైటీలో జరుగుతున్న వాటి మీద మాట్లాడింది. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు గవర్నమెంట్ని ప్రశ్నించాలని చెప్పేసి ఆమె వచ్చింది. కానీ ఆమె భయపడి కుక్కల ట్రాఫిక్ లేపింది. సో అంటే ఆవిడ మాటల్లో మీకు అర్థమైంది ఏంటి? జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆడాల మీద చాలా జరుగుతుంది. వాటి మీద చర్యలు అనేవి కనపడటం లేదు గవర్నమెంట్. ఆ చర్యలు అనేవి తీసుకోవాలి గవర్నమెంట్. ఆమె పబ్లిక్గా చెప్పలేకపోయినా ఆమె లోపల ఉన్న మాట అయితే అదని ఆ ప్రెస్ మీటింగ్లో అనిపించింది. ఆ రిపోర్టర్ అడిగిన మాటలకు కానీ ఆమె చాలా సీరియస్ అయింది. చూసేవా అప్పుడు మాకు అర్థమైంది. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం కరెక్టేనా రాంగ్ అయిపోయింది? ఈ టైంలో ఆమె పెడతాం కరెక్టే అన్న. కానీ ఆమె ఏంటంటే ఒక మెసేజ్ ట్విట్టర్ ఎక్స్ ఎన్నో ఉండేవి. వాటిలో ఒక మెసేజ్ చేసినట్టయితే ఆమె బాగుండేది. ఇట్లా ఆమె పబ్లిక్గా వచ్చి ఆమె చెప్పలేకపోయింది. పూర్తిగా మాట్లాడినట్టయితే బాగుండేది. కుక్కల ట్రాఫిక్ లేపేసి మాట్లాడకుండా వెళ్ళిపోయిందని మాకు బాగా. స్పీకర్ మందరు కూడా స్పందించింది కదా, అవును అన్నట్టు మీరేమంటారు? స్పందిస్తారన్న, పెద్దవాళ్ళు స్పందిస్తారు. కానీ ఏమవుతుందంటే పెద్ద వాళ్ళు కుక్కలు బాగా మేపుతున్నారు, ఒప్పుకుంటాం. కానీ ఆ కుక్కలు మేపుతున్నారు, వాళ్ళ వారసత్వం అయిపోతుంది. ఆ ముసలోళ్ళు అయిపోయి చనిపోతున్నారు. వాళ్ళ వారసత్వం ఉంటుంది. ఆ కుక్కలను కంట్రోల్ చేయట్లా, వదిలేస్తున్నారు వీధికి. అప్పుడు దాకా చిన్న మాంసాలు అవన్నీ ఏంటంటే బయటకు వచ్చి చిన్న చిన్న పిల్లల మీద, ఎవరైనా నైట్ పూట వెళ్తుంటే ముసలాళ్ళ మీద, అడుగు తినే వాళ్ళ మీద చాలామంది. ఒక కుక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఓపెన్గా చెబుతాడే అడుగు తినేవాళ్ళు చాలామంది. ఈ ఘాట్లు కుక్కల ఘాట్లు తాగుబోతోళ్ళు ఎక్కువగా వాళ్ళే వస్తున్నారు. వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది కుక్కల ఎఫెక్ట్ చాలా ఉంది. కనపడతలేదు కానీ వాళ్ళ మీద చెప్పలేదు. ఏదైనా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ జరిగిందనుకో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఏరియాలోకి వెళ్ళి కుక్కల కంట్రోల్ చేస్తున్నారు. అంత మట్టికి కాదు కానీ మిగతా చోట జరుగుతున్నాయి. చాలా కుక్కల కేసులు చాలా పెరిగిపోతున్నాయి. ఒక కుక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగమని క్లారిటీగా చెబుతాం.